శ్రీ భక్తకార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్కి జై. సో వెల్కమ్ బ్యాక్ టు పని ట్రావెలింగ్ డైరీస్ అండి. మీరు ఇప్పుడు చూస్తున్న టెంపుల్ వచ్చేసేసి శ్రీ మాణిక్ ప్రభు సజీవ సమాధి అన్నమాట. 4th ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ దత్తాత్రేయ, చతుర్థ దత్తావతారం అయిన మాణిక్ ప్రభు మహారాజ్ గారి యొక్క సజీవ సమాధి అనమాట. సో ఆల్రెడీ వీడియోస్ లాస్ట్ టైం ఈ వీడియోస్ ఆల్రెడీ పెట్టామండి. సో ఆ వీడియోస్ కూడా మీరు చూసి ఉంటారు. సో మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అనేది పెడుతున్నామండి. సో అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు మాణిక్ నగర్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. సో ఇది హుమ్నాబాద్లో మాణిక్ నగర్లో ఉంటుందండి సజీవ సమాధి టెంపుల్ వచ్చేసేసి. సో మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే గాన్గాపురా నుంచి హుమ్నాబాద్కి వచ్చేవచ్చు. హుమ్నాబాద్లో ఈ టెంపుల్ని చూసుకోవచ్చు అనమాట. సో ఎట్లనైతే మనం గురుచరిత్ర పారాయణము, సాయిబాబా సచ్చరిత్ర పారాయణం చేస్తామో అలాగే మాణిక్ ప్రభు చరితామృతం అని కూడా ఒక బుక్ ఉంటుందండి. సో ఆ బుక్ పారాయణం కూడా మీరు తప్పకుండా చేయండి. ఆ బుక్ వచ్చేసేసి మనకి అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంది. ఒకవేళ మీరు మాణిక్ నగర్ వెళ్ళినట్టయితే అక్కడ కూడా మీకు తీసుకునే అవకాశం ఉంటుందండి. సో ఈసారి మాత్రం తప్పకుండా మీరు ఈ మాణిక్ ప్రభు చరితామృత పారాయణం కూడా స్టార్ట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటాయి. సో అక్కడ మెయిన్ అధ్యయనంలో కొన్ని మెయిన్ అధ్యాయాలు ఇక్కడ మనకి పోస్టర్స్ రూపకంగా వేశారండి. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీకు పెద్ద పాము కనిపిస్తుంది కదా మాణిక్ ప్రభు ముందట. ఈయన సాక్షాత్ బీదర్లో ఉన్న ఝరణి నరసింహస్వామి వచ్చేసేసి పాము రూపకంగా వచ్చేసేసి స్వామివారిని ఆహ్వానించేసేసి స్వామివారిని మాణిక్ ప్రభు మహారాజ్ గారిని తన గుడి లోపలికి తీసుకువెళ్ళారనమాట. ఇది స్వయంగా జరిగింది. మనకు మాణిక్ నగర్ చరితామృతంలో కూడా ఉంటుందన్నమాట. సో ఒక పెద్ద ఏవైతే మెయిన్ ఘట్టాలు ఉన్నాయో అధ్యయనాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా పోస్టర్స్ రూపకంగా వేశారండి. సో సమాధి చుట్టూరా కూడా. సో మనం అది కూడా చూసుకోవచ్చు అనమాట. సో చాలా అద్భుతంగా ఉంటుంది గుడి కూడా, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఇప్పుడు చూసే గుడి వచ్చేసేసి శ్రీ సర్వేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనమాట. సో ఈ లింగం కూడా మనకి స్వయంభుగా వెలిసింది అని చెప్పేసి మనకి మాణిక్ నగర్ చరితామృతంలో ఉంటుంది. చూడండి లింగం కూడా ఎంత అద్భుతంగా ఉందో. సో ఏంటంటే ఇక్కడ మనకి 5 దత్తావతారాలైన మొదటి దత్తావతారము శ్రీపాద శ్రీవల్లభుడు, 2వ దత్తావతారము నృసింహ సరస్వతి వారు, 3వ దత్తావతారమైన అక్కల్కోట్ మహారాజ్ స్వామి సమర్థ వారు, 4వ దత్తావతారం అయినటువంటి మాణిక్ ప్రభు మహారాజ్ వారు, 5వ దత్తావతారం అయినటువంటి మనకి సద్గురు సాయినాథ్ మహారాజ్ వారు అనమాట. సో ఆయన కూడా ఈయనని కలిశారు. ఈయన ఇక్కడికి వచ్చేసేసి చాలా వరకు చర్చలు చేసేవాళ్ళు అని చెప్పేసేసి మనకి మాణిక్ ప్రభు చరితామృతంలో ఉంటుందండి. సో అది కూడా మీరు చదవచ్చు. సాయినాథ్ మహారాజ్ గారే కాకుండా అక్కల్కోట్ మహారాజ్ వారు, స్వామి సమర్థ వారు కూడా ఇక్కడికి వచ్చి స్వామితో పాటు చర్చనీయాంశాలు చేశారు అని చెప్పేసి మనకు చరితామృతంలో ఉంటుందండి. సో మనం అది చదువుకోవచ్చు. ఒకసారి మీరు ఆ చరితామృతం కూడా చదివి ట్రై చేయండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీకు. సో మేము ఆల్రెడీ మాణిక్ ప్రభు టెంపుల్కి వచ్చాము. మళ్ళీ చరిత్ర చదివిన తర్వాత ఒక్కసారి వస్తే ఆ అనుభూతి వేరేలాగా అనిపించిందండి మాకు. సో మీరు ఇది చూస్తున్న వృక్షం వచ్చేసేసి ఔదుంబర వృక్షం అనమాట. సో ఈ వృక్షం కిందనే బాబా గారు మరియు స్వామి సమర్థ గారు కూడా మాణిక్ ప్రభు మహారాజ్ తోటని చాలా వరకు చర్చనీయాంశాలు చేశారు అని చెప్పేసి మనకి చరితామృతంలో కూడా ఉంటుందండి. ఏంటంటే ఇక్కడ మనకి చరిత్రామృతం చదివిన తర్వాత ఒక్కొక్క ప్లేస్ యొక్క మహిమ తెలుస్తుంది అనమాట. ఆ స్వామివారి మహిమ కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది జనాలు కూడా కనబడుతున్నారు మాకు. అక్కడ కూర్చొని ఉండే అతను మధుకరి భిక్ష తీసుకుంటారనమాట. సో ఈ మధుకరి భిక్ష అనేది మీకు దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక మాణిక్ ప్రభు చరితామృతం చదవండి. ఖచ్చితంగా మీకు మధుకరి భిక్ష గురించి తెలుస్తుంది. సో ఆయన ఆశీర్వచనాలు కూడా మాకు దొరికాయి. మాణిక్ ప్రభు మహారాజ్ గారు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందండి. సో ఆయన దానికోసం అని చెప్పేసి స్వతంత్ర యుద్ధం కోసం అని చెప్పేసి యోగదండనాలు చేయించారటనండి. సో ఈ మధుకరి భిక్ష తీసుకునే వాళ్ళ దగ్గర యోగదండనం ఉంటుందండి. సో ఆ
మధుదండనం ముట్టే అవకాశం, అదృష్టం మాకు కూడా దక్కింది. ఆ తర్వాత పక్కనే మీకు మాణిక్ ప్రభు సజీవ సమాధి వెనకాలనే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. సో కింద సమాధి ఉంటుందండి. అది మనోహర్ మాణిక్ ప్రభు గారి సమాధి అనమాట. అంటే మాణిక్ ప్రభు వాళ్ళ అన్నయ్య కొడుకు సమాధి ఇది. ఆయన చిన్నతనంలోనే, చిన్నగా బాలుడు టైంలో ఉండగానే ఆయన సజీవ సమాధి అయ్యారనమాట. సో చాలా అది అద్భుతమైన గొప్ప విషయం అనమాట. ఆయన ఆల్రెడీ చెప్పారు, నేను మాణిక్ ప్రభు సజీవ సమాధి వెనకాలనే నా సమాధి కూడా ఉండాలి అని చెప్పారు. సో ఎగ్జాక్ట్లీ మనకి మాణిక్ ప్రభు గారి సమాధి వెనకాలనే మనోహర్ మాణిక్ ప్రభు గారి సమాధి కూడా ఉంటుందండి. సో చిన్నతనంలోనే మనకి ఆయన సజీవ సమాధి అయిపోయారనమాట. సో ఒక్కసారి స్వామివారి హారతి అవుతుంది, అసలు ఎంత అద్భుతంగా అవుతుందో ఒకసారి చూడండి మీరు కూడా. శాంతి సౌఖ్యముల నిజవాసం. సో ఇక్కడ ఇప్పటికీ కూడా గురు పరంపర సాగిస్తూ ఉన్నారండి. సో మాణిక్ ప్రభు స్వామివారి వంశస్థులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పటికీ కూడా వారి వంశస్థులు మనకి ఆశీర్వచనాలు ఇస్తారండి. సో ఇప్పటికి కూడా గురు పరంపర అనేది జరుగుతూ ఉంది. సో దత్త జయంతి రోజు 9 రోజులు నవరాత్రులు ఉంటాయండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈసారి మీకు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కనుక అకామిడేషన్ డీటెయిల్స్ కానీ, అక్కడ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎవ్రీథింగ్ కూడా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. తప్పకుండా అకామిడేషన్ డీటెయిల్స్ ఇస్తాము. మళ్ళీ ఎలా వెళ్ళాలి అని కూడా మా ట్రావెల్ వర్క్స్లో చూడండి. తప్పకుండా మీకు ఆ స్వామివారి ఆశీర్వచనాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని విగ్రహాలు పెట్టారండి. ఇది కొత్తగా మొన్న దత్త జయంతి 2024లో దత్త జయంతి అయినప్పుడు ఇది ఓపెన్ చేశారంట. సో చూడండి ఒకసారి అసలు విగ్రహాలు ఎంత బాగున్నాయో. శివుడు, ఆంజనేయ స్వామి, విఠలేశుడు, గణేశుడు, దుర్గామాత, విష్ణువు, ఇలా అందరి విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకో 20 to 30 సెకండ్స్లో చూసే విగ్రహము మిమ్మల్ని చాలా ఆశ్చర్యచకితులను చేస్తుందండి. నేనైతే ఇలాంటి విగ్రహం ఎక్కడా చూడలేదు. అది సాక్షాత్ శ్రీ దత్తావతారమైన దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం అన్నమాట. సో ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. సో మనకి 5 దత్తావతారాలు అక్కడే మనకు ఆశీర్వచనం ఇస్తున్నట్టు అనిపిస్తుందండి. సో బాబావారు, మాణిక్ ప్రభు వారు, శ్రీపాద శ్రీవల్లభులు వారు, మరియు స్వామి సమర్థ వారు, మరియు నృసింహ సరస్వతి వారు, చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంది స్వామివారి విగ్రహం అనేది. ఇంత పెద్ద విగ్రహం ఈ దత్తమూర్తిని అయితే నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదండి. సో అందరూ కలిసి ఇక్కడే ఉన్నారా, ఆ దత్త పరంపరలో 5 దత్తావతారాలు కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి, మనం ఆశీర్వదిస్తున్నాయని అనిపిస్తుంది మనకి. సో మీరు ఈసారి ప్లాన్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మాణిక్ నగర్. సో ఒకవేళ మీరు 3 days కనుక మీకు కుదిరినట్టయితే ఫస్ట్ పండర్పూర్ నుంచి తుల్జాపూర్ నుంచి గాన్గాపూర్ నుంచి అక్కల్కోట్ మహారాజ్ నుంచి మాణిక్ నగర్ నుంచి మీకు బీదర్ జరణి నరసింహస్వామి అనమాట. సో 3 daysలో మీకు 4 to 5 places, ఒక 6 places లాగా అయిపోతాయి అనమాట. సో ఎన్ని నేను ప్లేసెస్ చెప్పానో అన్ని ప్లేసెస్ కూడా మీకు అయిపోతాయి అనమాట. సో ఆ ప్లేసెస్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నా, అకామిడేషన్ కావాలి అన్నా కానీ కూడా మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మేము రిప్లై ఇస్తాము. సో మా ఛానల్ ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, ఇలాగే ఆదరిస్తూ ఉండండి. సో ఆ మాణిక్ ప్రభు మహారాజ్ ఆశీర్వచనాలు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నామండి. జై గురు మాణిక్, శ్రీ గురు మాణిక్. प्रभु दत्त स्वरूपा, हे करुणानिधि सद्गुरु रूपा, दया मनोहर संजाता, दत्त दिगंबर अवधू।